అందరికీ నమస్కారం. ఈ రోజున ది సాల్వేషన్ ఆర్మీ 132వ వార్షికోత్సవం సందర్భంగా శారదా కాలనీలో ఈనాటి వార్షికోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 132 సంవత్సరాలుగా అనగా 1852వ సంవత్సరంలో ప్రారంభమై ఎటువంటి లాభాపేక్ష లేకుండా సర్వమానవాళి ఒకటే అని కుల మతాలకు అతీతంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళకు కానివ్వండి, అనాథలకు కానీ వృద్ధాశ్రమాలు, వైద్య సేవలు రకరకాలుగా, అదేవిధంగా తుఫాన్లు వచ్చిన సమయంలో కూడా సాల్వేషన్ ఆర్మీ వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ విజయవంతంగా నడుస్తుంది. అదేవిధంగా మరింత ప్రజల యొక్క ఆదరాభిమానాలతో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం తరఫున మేము చేయగలిగింది ఏదైనా ఉన్నా తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు సంబంధిత ఈ ప్రాంత అధికారి గారికి, మన మధ్యకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహారావు గారికి, అలాగే వారి బృందానికి, లోకల్గా ఉన్న ప్రెసిడెంట్ గారికి, వార్డు మెంబర్స్కి రక్షణ సైన్యం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 132వ వార్షికోత్సవము రక్షణ సైన్యము ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన దినాన ఫ్లాగ్ హాస్టింగ్ చేసినందుకు, అనేక మంది పేదలకు ఆహారం ఇచ్చినందుకు, ఈ స్థలంలో మరి ప్రభుత్వం తరపున, ఎమ్మెల్యే గారి తరపున వారు సెకండ్ కమాండ్గా ఈ స్థలానికి వచ్చి మమ్మలను ఇటు రీతిగా ప్రోత్సాహపరిచినందుకు నరసింహరావు గారికి, వారి టీంకి మా ప్రత్యేకమైన వందనాలు సాల్వేషన్ తరపున తెలియజేస్తున్నాం. దేవుడు రక్షణ సైన్యమును ఈ పట్టణంలో గుంటూరు డిస్టిక్లో ఆశీర్వదించునుగాక. దేవుడు శారదా కాలనీలో జరుగుతున్న పరిచర్య అంతటిలో తోడైనుగాక. దేవుడు రక్షణ సైన్యమును, అలాగే భారతదేశమును, అలాగే దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు ఉంటున్న తెలుగుదేశం పార్టీని దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓకేనా? మరి సాగర్ గారు ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు అయ్యా. ఇటు మా సాగర్కి ఫోన్ మీదే దృష్టి పెడుతున్నాం. విజయపాల్ గారు రావాలి, మీరు ఎన్నుకుంటున్నారు, రండి ముందు మన పట్టంగా బాబురావు గారు